సార్ అంటే ఇప్పుడు షియా వర్గానికి, సున్నీ వర్గానికి పడటం లేదని మీరు చెప్తున్నారు. అవును. అసలు హిజాబ్ ధరించము, బుర్కా ధరించము అనేవాళ్ళు షియాసా, సున్నీసా అక్కడ ఇరాన్‌లో? అక్కడ ఇరాన్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఖమేనీ యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫేస్ కాదు, జుట్టు బయటికి కనిపించినా సరే వాళ్ళని ఘోరంగా వాళ్ళకి శిక్షలు వేయడం, వాళ్ళ మరణ శిక్షలు వేయడం, ఓ రకంగా నియంత పాలన ఉంది. ఈ నియంత పాలన కింద నలిగిపోతూ ఓ రకంగా చెప్పాలంటే తాలిబాన్ గురించి మనం ఆఫ్ఘనిస్తాన్‌లో మాట్లాడుకున్నాం. అంతకు మించినటువంటి తాలిబాన్ విధానాలు మనకి ఇరాన్‌లో ఈ యొక్క ఖమేనీ ద్వారా మనకు కనిపించినయి. ఈవెన్ దో అక్కడ మనకి షియా వర్గం ఉన్నప్పటికీ వీళ్ళు ఇక్కడ ఖమేనిజం అంటారు. నేనేమంటానంటే ఖమేనీ తీసుకొచ్చినటువంటి ఆ యొక్క మత ఛాందసవాద భావాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి షియా ప్రజలకి అది నచ్చలేదు. షియాస్ కూడా ఆఖరికి ఖమేనీని ఆఖరికి వాళ్ళు కూడా ఆ భయంకరమైనటువంటి పాలన కింద బంధ విముక్తులు అవ్వాలి అని చెప్పి ఆయన చనిపోయిన వెంటనే రోడ్డు మీదకి వచ్చి సంబరాలు చేసుకున్నటువంటి వీడియోలు కూడా మనం సోషల్ మీడియాలో మనం చూడొచ్చు.